రైట్. గెల్లు శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కూడా మనతో ఉన్నారు. శ్రీనివాస్ యాదవ్ గారు, ఈరోజు చూస్తే కనుక గత బీఆర్ఎస్ హయాంలో కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో కావచ్చు, రెండు ప్రభుత్వాలు కూడా కాలేజీలకు ఏదైతే ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీలకు సంబంధించి విద్యాబోధకులకు మేము ఫీజులు చెల్లించుకునే దాఖలాలు కూడా లేవు మా దగ్గర. మొత్తం మీద ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి గవర్నమెంట్ ఇప్పటి వరకు సుమారుగా 10,000 కోట్ల అప్పు ఉంది. కానీ ఇదంతా కూడా చేర్చాలి, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, లేకుండా నడిపించలేము. 15వ తారీఖు డెడ్ లైన్ కూడా పెట్టారు. ఎలా చూడొచ్చు అసలు పరిస్థితి ఏంది, విద్యార్థుల పరిస్థితి ఏంది మరి సోమవారం నుంచి? అంటే సార్, ఈ రాష్ట్ర చరిత్రలో ఫస్ట్ టైం అంటే ఒక కాలేజీల యాజమాన్యాలు, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, పారామెడికల్ కాలేజ్ కానీ, జూనియర్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ మేము కాలేజీలు నడుపుమని చెప్పడం అనేది అసలు ఉమ్మడి సమైక్య రాష్ట్రం కూడా ఈ రకంగా ఎప్పుడూ ఆ పరిస్థితి రాలేదు. గతంలో 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ హయాం కూడా ఎప్పుడూ ఈ రకంగా జరగలేదు. కానీ ఇవాళ ఫస్ట్ టైం ఇవాళ ఈ గవర్నమెంట్లో ఇవాళ ఈ పరిస్థితి ఇవాళ కాలేజీ యాజమాన్యాలు ప్రకటించారంటే ఎంత వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్న విషయం కూడా మనకు అది అర్థమవుతుంది. అంటే వీళ్ళే ఈ రకంగా ఉంటే విద్యార్థులకు ఎంత నష్టపోతున్నారో, ఎంత ఇబ్బంది గురవుతున్నారో అనే విషయాన్ని మనం దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ కాలేజీల యాజమాన్యాలు, ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, సో మాకు సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు, వేరే కోర్సుకి వెళ్తామంటే మేనేజ్మెంట్లో ఫీజు రియంబర్స్మెంట్ రాలేకాబట్టి మేము ఇవ్వలేమని చెప్తున్నారు. కనీసం అండర్టేకింగ్ రాయించుకోనన్నా, ఒక అఫిడవిట్ రాయించుకోనన్నా వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వండి అంటే ఇవాళ ఇవ్వలేని పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో. మీరు ఏమైనా చేసుకోండి, లేదు మీ ఉన్నత విద్యామండలి మేము ఫిర్యాదు చేస్తామని చెప్పి ఒక విద్యార్థి నాయకునిగా నేను కానీ మా నాయకులు, మా కార్యకర్తలు మాట్లాడినా కూడా మీరు ఎవరికి ఫిర్యాదు చేసుకున్న మంచిగా కానీ మేమైతే సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్తున్నారు. లేదు సార్, కనీసం ఒక బ్లాంక్ చెక్ అనేది తీసుకొని పెట్టుకున్నట్టే, మీ బ్లాంక్ చెక్ కూడా వద్దు, ఏదద్దు, మాకు డబ్బులు పడే పరిస్థితి లేదు, మీరు అవుట్ సైడ్ మీరు మనీ కట్టిన తర్వాతనే సర్టిఫికేట్ తీసుకొని పోతారు, మీరు ఏమనుకోకండి, మాకు ప్రభుత్వం మాకు అసలే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, మీరు నష్టపోతుందని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నారు. చాలా మంది ఇవాళ డబ్బులు పే చేయలేక ఇవాళ బలహీన వర్గాల ప్రజలు, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఇవాళ బీసీలు కానీ చాలా మంది కూడా ఇవాళ సర్టిఫికేట్లు తీసుకోకుండా, కొంతమంది ఉన్నత విద్యలో జైన్ కాకుండా కౌన్సిలింగ్ అటెండ్ కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వేలల్లో మనం వెతుకుతే వేలల్లో కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది వాళ్ళ ఇంట్లో ఆస్తులు కొంతమంది తాకట్టు పెట్టుకుని కొంతమంది సర్టిఫికేట్లు తెచ్చుకొని కాలేజీలో చేరిన సందర్భాలు కూడా వాళ్ళకి చాలా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దీని మీద ప్రభుత్వం సీరియస్గా లేదు. మొన్న జేఎన్టీలో ఆ మధ్యకు మీటింగ్ పెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వాళ్ళ విద్యాశాఖ శాఖను వారి దగ్గర ఉంది కాబట్టి వారికి మీటింగ్ పెట్టి మీరేం ఇబ్బంది పడకండి, ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటిస్తా, కాలేజీల ఫీజు రియంబర్స్ మొత్తం బాక్యాలు చెల్లిస్తా అని చెప్పారు. ఇప్పటి వరకు 20 నెలలు దాటి, ప్రభుత్వం వచ్చి 20 నెలలు దాటి, 20 నెలల కాలంలో కూడా ఇవి వేస్తారో, ఆగేస్తారో, రేపేస్తారో, మాపేస్తారో అని చెప్పి కాలేజీల యాజమాన్యాలు వీళ్ళు వేటి చేశారు. కాబట్టి ఇవాళ కాంట్రాక్టర్ల కోసం వాళ్ళ పార్టీలో, వాళ్ళ ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రులు, వాళ్ళ కంపెనీలకు మాత్రం ఇమీడియట్గా ఇక్కడ పెండింగ్ లేకుండా బిల్స్ అని వెళ్ళిపోతుండే. ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఏ ప్రాజెక్ట్ అయినా కూడా ఇవాళ వాళ్ళకి సంబంధించిన మంత్రుల కంపెనీల బిల్లులు మాత్రం, ఎమ్మెల్యేల కంపెనీల బిల్లులు మాత్రం ఇక్కడ ఆగకుండా వెళ్ళిపోతాయి. కానీ ఇవాళ లక్షలాది మంది చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన రియంబర్స్మెంట్ మాత్రం విడుదల చేయడంలో మాత్రం ఈ ప్రభుత్వం మీనవేశాలు చేయడం వల్ల చాలా మంది ఇవాళ ఇబ్బంది గురవుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా భేషజాలా పోకుండా లక్షలాది మందికి ఇవాళ ఉపాధి కల్పిస్తున్న ఇవాళ ఎవరు ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు. కాబట్టి వాళ్ళన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు దసరా వస్తుంది, వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తేనే ఇవాళ యాజమాన్యాలు, ఆ ఫ్యాకల్టీ కానీ, అలా పనిచేసే నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ వాళ్ళందరూ కూడా జీతాలు ఇస్తేనే ఆయా కుటుంబాలు రేపు దసరాను సంతోషంగా జరుపుకునే పరిస్థితి ఉన్నది. ఇవాళ దసరా బతుకమ్మ అనేది తెలంగాణకు చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన పండుగ. ఈ పండుగ సందర్భంగానే కనీసం వాళ్ళు సంతోషంగా ఉంచాల్సిన ఈ ప్రభుత్వం ఇవాళ పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ వాళ్ళు విద్యా సంస్థలను బంద్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్లకు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. రైట్.